డిగ్రీ అయిపోగానే అంతే, డిగ్రీ అయిపోగానే వచ్చాను. ఆ ఓసిత్ కదా ఫినిష్ చేసి దీని మీద పడ్డాను. మీరు విజయవాడ నుంచి బయలుదేరుతున్నప్పుడు ఎన్టీఆర్ గారితో సినిమా చేస్తానంటే నవ్వలేదా సార్ మిమ్మల్ని చూసి? నవ్వుకునేవారేమో. అయినా ఇప్పుడు ఎన్టీఆర్ గారితో సినిమా ఏంటిరా ఇడు అని అనుకునేవాడు కూడా ఉంటారు కదా. అవును. ఆ తర్వాత నేను బుక్ చేసిన తర్వాత ఆయనతో మా తీయటం మొదలుపెట్టిన తర్వాత షాక్ ఏమో బెజవాడ అంతా. షాకే, ఇండస్ట్రీ అంతా షాకే. ఎలా ఉండేదండి రామారావు మార్కెట్ అప్పటికి మీరు వెళ్ళి సినిమా తీసే టైంకి? చాలా బాగుండేదండి. చాలా అంటే ఆయన 2 లక్షలు తీసుకున్నారు, నా దగ్గర కూడా 2 లక్షలు తీసుకున్నారు అనుకుంటా. ఉన్నట్టు 175 తీసుకున్నారు, గుర్తులేదు. నేను వాణిశ్రీకి 2 lakhs ఇచ్చాను ఆ సినిమాలో హీరోయిన్. అబ్బా, ఈయనకి ఎంత ఇస్తే అంత ఇచ్చారు. ఇచ్చాను. ఆవిడ కూడా బాగా కోఆపరేట్ చేసింది. అట్లా అయిపోయింది. కానీ రామారావు గారితో తీసాము 2 సినిమాలు, ఆ రోజులు మర్చిపోలేము. ఆ తర్వాత నాకు ఆయనకి మళ్ళా నేను ఆయన సినిమాలు తీసేవాడు కదా. అవునండి. అప్పుడు నేను వెళ్ళి కలిసి నేను ప్రతిరోజు వెళ్ళేవాడిని. హైదరాబాద్ వస్తే హైదరాబాద్ వెళ్ళేవాడిని, మద్రాసు ఉంటే మద్రాసు వెళ్ళేవాడిని. ఆ సినిమా ఆయన ఏదో సినిమా తీశాడు, అప్పుడు ఆ సినిమా కొన్నాను నేను. అదే మన బ్రహ్మర్షి విశ్వామిత్ర కొన్నాను. పర్వాలేదు, బాగానే. కృష్ణా జిల్లా మీరు తీసుకున్నారు. బట్ ఆయన ప్రొడక్షన్ ఆస్పెక్ట్స్, లేకపోతే ఆయన ఎలాగ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి చాలా స్ట్రిక్ట్గా, హైలీ డిసిప్లినేరియన్గా ఆయన సినిమాలు చేయడం అవన్నీ మీరు అబ్జర్వ్ చేసేవారా సార్? చేసేవాడిని. అందరూ చేసేవాళ్ళం. అంతపాటు వెళ్ళి కూర్చోవడం అంత జరుగుతుండేది. బయట సినిమాలకి వెళ్ళేవాళ్ళం, సినిమాలకి వెళ్ళేవాళ్ళం. చాలా అంటే ఆయన నార్మల్గా బాగా పిసినారని, అసలు రూపాయి ఖర్చు పెట్టడానికి ఎవరు చెప్పారని ఏమీ లేదు, అంత ఏమీ లేదు. బట్ స్ట్రిక్ట్గా ఉండేవారు. అంతే తప్ప అసలు చాలా పద్ధతిగా తీసేవారు సినిమాలు. అప్పుడు కూడా మరి సూపర్ డూపర్ హిట్లు కూడా తీశారు కదా. అయ్యో, కృష్ణ పాండవి కానీ సీతారాం కళ్యాణ్ ఆయనవన్నీ హిట్లే కదండి. లాస్ట్ డేస్ లో చేసిన ఏదో శ్రీనాథ్ కవి సార్వభౌముడు, సమ్రాట్ అశోక్ అవన్నీ కొంచెం ఆయన ఏజ్ మళ్ళీపోయి ఆయనకి. బట్ ఆయన ప్రైమ్ లో ఉన్నప్పుడు అన్ని హిట్లేగా, అన్ని మైల్ స్టోన్సే. హిట్లని కూడా కాదు, ఏ సినిమాకి ఆ సినిమా. తర్వాత నార్మల్గా ఎన్టీ రామారావు గారు తర్వాత గట్టిగా మీరు సినిమా పరిశ్రమలో ఒక పెద్ద నిర్మాతగా నిలదొక్కున్న తర్వాత మీకు ఆయనకి నాకు బాగా కనిపించిన ఒక సారూప్యత ఏంటంటేనండి, ఆయనకి తెలుగు అంటే వల్లమాలిన అభిమానం. అవును, రామారావుకి. అవును, మీకు అంతే అభిమానం. అవును, అది ఆయన దగ్గర నుంచి వచ్చింది అనుకుంటా. నేను ఆయన దగ్గర నుంచి వచ్చింది అనుకుంటాను. ఆయన పాటలు రాసే విధానం కానీ, ఆయన పాటలు చేయించుకునే విధానం కానీ నేను బాగా అబ్జర్వ్ చేశాను. నేను కూడా అలాగే మా గురువు గారు మన ఆత్రేయ గారి దగ్గరికి వచ్చి అలాగే రాయించుకున్నాను. ఆ తర్వాత ఒక సినిమా తర్వాత రెండో సినిమా తీసేటప్పుడు సుందరరామూర్తి గారు లైన్లోకి వచ్చారు. సుందరరామూర్తి గారు ఎందుకు లైన్లోకి వచ్చారంటే, నాకు విశ్వనాథ్ గారు పరిచయం చేశారు. మీ ఊరేనయ్యా, నువ్వు ఒకసారి వచ్చేటప్పుడు ఆయన ఎక్కించురా, పని ఉందిరా ఆయనతో నాకు అన్నాను. ఆయన తీసుకుని వచ్చాను నేను. మీరే తీసుకొచ్చారు? నేనే తీసుకొచ్చాను, ఇల్లు తీసుకొచ్చాను. ఆ తర్వాత ఆయన నాకు ఇంట్రెస్ట్ అంటే ఏదో పడదండి అది ఇది అన్నారు. కానీ ఇక ఆ తర్వాత ఆయన మాట్లాడే ప్రారంభమైంది. నా లైఫ్ అంతా ఆత్రేయ గారు, సుందరరామూర్తి గారు అంతే. ఆ తర్వాత సుందరరామూర్తి గారు ఆఖరిలో ఉండగా సీతారామ శాస్త్రి గారు ఇచ్చారు. అవును, ముగ్గురు రైటర్స్తోనూ నా జీవితం సగం వెళ్ళిపోయిందనే అనుకోవాలి. అవునండి. మరి మీరు యంగ్ 21 years వచ్చినప్పటికీ ఆత్రేయ గారు మంచి ప్రైమ్ లో ఉన్నారు. వేటూరు గారు కూడా ఇమ్మీడియట్ గానే వచ్చారు కదండి. ఓసిత్ కత్తోనే కదా ఆయన ఎంట్రన్స్ కూడా. ఓసిత్ కత్తోనే వచ్చారు. ఆ తర్వాత ఎదురులే మనుషులు రాయలేదు, యుగ పురుషుల్లో మాత్రం ఒక పాట రాశారు. అప్పుడు ఏదో ఆత్రేయ గారు ఏదో
ఒంట్లో బాగాలేదు అంటే టైం పడుతుందంటే నేను రాస్తున్నానంటే సరేలే రాంచు అన్నారు ఆయన. అలాగా ఆయనతో మొదలయ్యి ఆ తర్వాత నుంచి ఒక పాట ఆయన ఒక పాట వింటారు. అట్లా ఆత్రేయ గారు కన్ను మూశారు. తర్వాత ఇక సుందరరామూర్తి గారితో టేక్ ఆఫ్ ఆయన మీ బ్యానర్ కి అన్ని మంచి హిట్లే కదా, అన్ని అన్ని హిట్లే కదా. అన్ని హిట్లు. ఈ పాట అసలు జగదేకుడు అతులొస్తుందిలో అయితే ప్రతి పాట ఒక ఆణిముత్యం. ప్రతి పాట చూడాలి. వీళ్ళు అన్ని పాటలు ఆయనే రాశారు కదా. అవునండి, సింగిల్ కార్డ్ కదా, సింగిల్ కార్డ్. ఆ తర్వాత మీకు రామారావుతో ఉన్న అనుబంధం గురించి చెప్పాలంటే, గుర్తు చేసుకోవాలంటే ఒకసారి ఎప్పుడో మీరు ఎక్కడో చెప్పడం నాతో అనడం, జగదేకుడు అతిలోక సుందరి రిలీజ్ అయినప్పుడు, సైక్లోన్లో రిలీజ్ అయినప్పుడు ఆయన ఒక పక్కన తెలుగుదేశం ప్రచారం వస్తున్నారు. నేను గుంటూరులో సినిమా చూసి షో చూసి అమ్మయ్య గుంటూరులో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది, ఇక ఈ పాటికి అన్ని చోట్ల బాగానే ఉంటుంది రెస్పాన్స్ అని అనుకుంటూ వెళ్తున్నాం. ఇంతలోకి ఆయన కారు వచ్చి ఎదురు వస్తున్నారు. వెతికింది ఆపి దిగితే ఆయన ఆపారు. ఆపి చెప్పి వెరీ గుడ్, మంచి సినిమా తీసావు, తుఫాన్ గిఫాన్ అన్నిటినీ లెక్క చేయకుండా వెళ్తా ఉంది, గుడ్ కమాన్ క్యారీ ఆన్. అలాగే థ్యాంక్స్ చెప్పేసి ముందుకు వెళ్ళిపోయాం. ఆయన చెప్పిన మాట నిజమైంది. అంటే ఆయనకి ఇంకెవరితో మీరు తీస్తున్నారు ఏంటి అవన్నీ ఏం పట్టించుకున్నారు కాదు, అడిగేవారు నువ్వు ఏంటి ఇప్పుడు ఏ సినిమా తీస్తున్నావు, ఓహో చిరంజీవి గారు ఇస్తున్నారా, తర్వాత ఏంటి, ఇట్లా అన్ని అడిగి తెలుసుకునేవారు, సమాచారం వదిలిపెట్టేవారు కాదు. ఇప్పుడు నార్మల్ గా ఆయన జీవితంలో నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్ని రకాలుగా ఆయన జీవితం అంతా బిజీగా ఉన్న సంప్రదాయాలకి, ఇంటి ఆచారాలకి, పిల్లలు, పెళ్ళిళ్ళు, వీటన్నిటికీ ఆయన చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు కదండి. ఇచ్చేవారండి, చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఆ పెళ్ళిళ్ళప్పుడు జనరల్గా మేము ఆయనతో పాటే పట్టణ గిట్టన కార్యక్రమం అన్నీ చేసేవాళ్ళం. ఆ రోజులు మర్చిపోలేము. నార్మల్ అంటే ఒక మనం ఆయన జీవితాన్ని పరిపూర్ణంగా మొత్తం చూసాం ఆఖరి క్షణం వరకు. ఆయన జీవితంలో అంటే బసవరామ్ తారకం గారు పోవడం అదే స్థానం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.